సింధూర్ వివరాలని మీడియాకి వివరించిన భారత సైనిక అధికారి కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి బీజేపీ నేత విజయ్ షా పిటిషన్ని సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. అత్యున్నత న్యాయస్థానం విజయ్ షాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి తరపున సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ విజయ్ షా క్షమాపణలు చెప్పారని కోర్టుకు తెలిపారు. అయితే జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ, మీ క్షమాపణ ఎక్కడ, మీ ముసలి కన్నీళ్లు మాకు వద్దు, దీన్ని చట్ట ప్రకారం పరిష్కరిస్తాం, మళ్లీ క్షమాపణ చెబితే కోర్టు ధిక్కరంగా పరిగణిస్తామని హెచ్చరించారు. మీరు బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు, మన సైన్యం గురించి మేము గర్విస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సిట్ దర్యాప్తు చేయాలని, అందులో ఎంపీ క్యాడర్కి చెందని 3 సీనియర్స్ ఐపీఎస్ అధికారులు ఉండాలని, వారిలో ఒకరు మహిళా అధికారి అయి ఉండాలని తెలిపింది. మంగళవారం రాత్రి 10 గంటలలోపు సిట్ని ఏర్పాటు చేయాలని డీజీపీ ఎంపీలని ఆదేశించింది. దర్యాప్తుకు పిటిషనర్ సహకరించాలని సూచిస్తూ ప్రస్తుతానికి విజయ్ షా అరెస్టుపై స్టే విధించింది.